నమస్కారం వనితా టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బయోటెక్ రంగంలోనే తనదైన ముద్ర వేసిన భారత్ బయోటెక్ సిఎండి సుచిత్ర ఎల్లా గారు మనతో ఉన్నారు. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి సక్సెస్ సీక్రెట్ తెలుసుకుందాం పదండి. నమస్తే మేడం, హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ అమ్మా, విష్ యూ ది సేమ్. ఓకే, ఒక పారిశ్రామికవేత్తగా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమంది లేడీస్కి మీరు రోల్ మోడల్గా నిలుస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా మీకు? అసలు ఎటువంటి ఒడిదుడుకుల్ని మీరు ఫేస్ చేశారు అంటారు? అమ్మా, ద ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అనేది ఇట్ స్టార్ట్స్ ఐ థింక్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. సమ్టైమ్స్ ఫర్ మెనీ ఆఫ్ అస్ ఆ థాట్స్ ఉంటాయి. అంటే వీ మే నాట్ బి ఫిజికలీ డూయింగ్ వాట్ వీ వాంట్ టు డూ, బట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ద థాట్ ప్రాసెస్, మన చుట్టూ ఉన్న మన ఎన్వైరన్మెంట్, మన ఫ్యామిలీ సిస్టమ్ కానీ, మన స్కూలింగ్ కాలేజ్ ఎన్వైరన్మెంట్స్లో నుంచి కూడా చాలా స్ఫూర్తి తీసుకుంటాం మనం. సో నా దృష్టిలో ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ అండ్ ఆల్సో టు టేక్ అప్ టు రైజ్ టు ఛాలెంజెస్. అంటే మీకంటూ ఒక పిక్చర్ ఏమన్నా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారా? ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్ అని చెప్పి. I would dream that I have to become an entrepreneur. Okay. I used to always think, how did Jamshedji Tata do it? Yeah. How did Kirloskar do it? How did so and so do it? I always used to wonder. Appatlo IT companies undedi kaadu. I'm talking about 30 years ago, 35 years ago. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండేవి మద్రాస్లో, బెంగళూరులో, అటువంటి సిటీస్లో, బాంబేలో తిరిగినప్పుడల్లా ఐ హ్యావ్ ట్రావెల్డ్ క్వైట్ వెల్ డ్యూరింగ్ మై యంగ్ ఏజ్. ఆల్మోస్ట్ హాఫ్ ద కంట్రీ ఐ హ్యావ్ ట్రావెల్డ్ అండ్ ఐ యూస్ టు లుక్ అట్ ఆల్ దీస్ హ్యూజ్ ఆర్గనైజేషన్స్ అండ్ వండర్ how people have envisioned this kind of creating an enterprise like that, or choosing the products or the nature of the industry that they are running, how they came up with all these kinds of ideas, how the ideas came. So these things used to kind of like go in my mind every time. So I don't know, maybe those were all the small seeds of thoughts that were kind of like leading me to kind of maybe progress in that direction. సో ఆపర్చునిటీస్ అన్నీ ఎలా ఉండేవి అప్పుడు? ఒక అమ్మాయికి ఇచ్చే ఆపర్చునిటీస్ లాగే ఉండేవా? అదర్వైజ్ మెనీ ఆపర్చునిటీస్ ఉండేవా? It all comes back to the family, amma. Who can give you the opportunity? It's not the outside world or somebody on the road or the streets or some your neighbor is not going to come and tell you ee opportunity undi తీసుకుంటారా అని. మన ఫ్యామిలీ నుంచి రావాలి. మన సపోర్ట్ సిస్టమ్, మన స్కూలింగ్ ఎన్వైరన్మెంట్, మన టీచర్స్ చాలామంది చాలా ఎంకరేజ్ చేస్తారు. చేయండి, దాన్ని చేయండి, కొత్తగా కనుక్కోండి, నేర్చుకోండి. See, those are all things that we have to think that, oh, my teacher is asking me to do this, ఇది ఎందుకు చేయమంది నన్ని అని అట్లా కాకుండా, how do we make it useful to us? I would largely give this credit to my parents because they really encouraged us to do things on our own and always respect dignity of labor and also not to be dependent on others and self-reliant ga undamanevaru. I would cycle to school, all kinds of things. School lo, sports lo chaala active ga undedanni. I have taken up leadership roles in the school, as in all activities lo, debating atla itvanti extracurricular activities. So all these things give you that kind of mindset. ఎలా ఉండేదంటే స్కూలింగ్ లో మీరు బాగా స్టూడియస్ గా ఉండేవారా? లేకపోతే no, I was not. ఇందాక మీరు అన్నారు I was like a jack of all trades kind of a person. అన్ని చేసేదాన్ని, ఏది వదులుకోను. I used to be involved in scouts and guides and scouts అని మూవ్మెంట్ ఉండేది ఆ రోజుల్లో అంతా. స్కూల్స్లో స్పోర్ట్స్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, ఈ డిబేట్స్ అండ్
అది అండ్ దెన్ మా పేరెంట్స్ కొంచెం మ్యూజిక్ నేర్చుకోమని చెప్పటం జరిగింది. సో అది కూడా ఐ సెడ్ yes to that and I have learnt music. And I've taken Sanskrit in school as my second language, which I don't know, which many children today I don't think they want to take Sanskrit. I don't know for what reason. But knowing Sanskrit, I think, has been probably one of the best experiences for me in my life. Being just, multifaceted a little bit, not just being focused on books. And కొన్ని subjects lo manchi marks వచ్చేవి కావు. So any maybe like from the teachers and parents? కంప్లైంట్స్ పేరెంట్స్ కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు అమ్మ ఆ రోజుల్లో. ఆ పేరెంట్స్ వెన్ నెవర్ బాదర్డ్ అబౌట్ అవర్ మార్క్స్ అండ్ they probably felt good if their child was proficient in an extracurricular activity or some ba chaduko ani cheppevallu. But at the same time it was never pressurized like this. Meer enta mandi madam intlo? We are 4 amma. The siblings we are 4. Okay. So vallanta prastham em chestunnaru? Well, my siblings, 2 of us are here in Hyderabad and 2 of them are in Chennai. Okay. Yeah. One of them is mostly on a spiritual path. Another sister in Madras, she is more on community services and CSR, atla social work chala chestundi tanu. The other 2 of us are here in working and leading lives. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఒకసారి. My husband and I, again, we were married now for about 30 years or so. We have 2 children, my daughter and my son. My daughter is, again, she's a dermatologist. She did pursue medicine and dermatology. Tarvata she is married. I have a grandson who is 2.5 years old. Okay. And my son is younger. Tanu kuda ippudu he finished his MBBS and went to the US and he has finished a master's degree and he has temporarily come back to India. భారత్ బయోటెక్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మీకు, రైట్? సో దాని కోసం ఎంత టైం స్పెండ్ చేశారు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ కళలు ఇట్లా మీ ముందుకు రావడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఇనిషియలీ 1996-98 అమ్మ మాది ట్రాన్సిషన్ జరిగింది. యుఎస్కి వెళ్ళాము. మా హస్బెండ్ అండ్ ఇద్దరు, కృష్ణ గారు నేను ఇద్దరు యుఎస్కి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ ఒక 13-14 సంవత్సరాలు ఉన్నాం. పిల్లలు కూడా అక్కడే పెరిగారు. మళ్ళా ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది కొంచెం ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవాలి అని. 98కి వచ్చాము మేము తిరిగి. వచ్చి టైం పట్టింది ఇక్కడ రావటం కూడా. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజ్ టఫర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా రాదర్ దెన్ గోయింగ్ టు ద US. వాంటెడ్ టు కమ్ బ్యాక్ బట్ దెన్ అగైన్ వీ ఫెల్ట్ మళ్ళీ వెళ్ళి జాబ్స్ ఎత్తుక్కోవటం ఎందుకు, మళ్ళా ఏంటి అగైన్ ద కైండ్ ఆఫ్ రొటీన్. ఐ మీన్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్ థింకింగ్ దట్ వై కాంట్ వీ డూ సంథింగ్ డిఫరెంట్, వై కాంట్ వీ ట్రై, అట్లీస్ట్ ట్రై. We don't know because you are in that mindset అన్నమాట. అంటే బయోటెక్ ఇండస్ట్రీనే పెడదామని ముందు నుంచి ఉన్నింది. ఎందుకు అంటే లైఫ్ సైన్సెస్ అని మనం బ్రాడ్గా చెప్పచ్చు. బికాస్ ఆఫ్ నాకు కృష్ణ గారు హిస్ కోర్ సబ్జెక్ట్ అండ్ హిస్ స్పెషలైజేషన్ వాజ్ ఇన్ లైఫ్ సైన్సెస్ అన్నమాట. ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ మొలిక్యులర్ బయాలజీ అని అంటాము చాలా ప్రిసైజ్గా చెప్పాలి అంటే. ఆ సబ్జెక్ట్స్లో ఉండేది. అండ్ సో ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎనీ న్యూ డ్రగ్ ఆర్ మాలిక్యూల్ టు బీ రీసెర్చ్. అట్ ద రీసెర్చ్ లెవెల్లో చూస్తే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటువంటి వాళ్ళే చేస్తూ ఉంటారు ఆ వర్క్ అంతా. ఆ నాలెడ్జ్ ఉంది, ఆ ట్రైనింగ్ ఉంది అని చెప్పేసి మేము మనకు తెలిసిన దాంట్లో మనం ఏదన్నా ట్రై చేయాలి కొత్తగా. అండ్ ఇండియాలో ఏం లేదు, ఇండియాకి ఏం కావాలి, ఇండియాలో ఏం చెయ్యొచ్చు, ఇండియాలో ఇంకా కొన్ని టెక్నాలజీస్ రాలేదు అప్పట్లో, ఇప్పటికి కూడా కొన్ని ఇంకా లేవు మనకి. సో అవి ఎందుకు మనం ఇక్కడ చేయకూడదు, అట్లానే ఆ థాట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఎంతమంది ఉంది? ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫస్ట్ మేమిద్దరమే మా ఎంప్లాయీస్.
ఎవరు వచ్చి చేరుతారు, మేము కంపెనీ స్టార్ట్ చేసాము రండి అంటే ఎవరు రారు కదా. స్టార్టప్స్ అంటారు చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీఆర్ హియరింగ్ దిస్ వర్డ్ క్వైట్ బిట్ కదా. గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం అది అన్ని జరుగుతూ ఉంది. సో మేము అప్పుడు 96, 98, 2000లో మేము స్టార్టప్ అని అనుకున్నాం అంతే, ఇంకంతే కదా. బికాస్ ఫ్రమ్ స్క్రాచ్ వీ కేమ్ బ్యాక్, వీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. I think కృష్ణ గారు ఫస్ట్ ఎంప్లాయీ, నేను సెకండ్ ఎంప్లాయీ అనమాట ఇన్ ద కంపెనీ. ఆ తర్వాత ఒకరు ఇద్దరు సైంటిస్ట్ వచ్చారు యుఎస్ నుంచి దీని మీద వర్క్ చేయడానికి అవసరము. మళ్ళీ ఇక్కడ కొంచెం హైర్ చేసాము ఫ్రమ్ ద సౌత్. జనరలీ కొంతమంది ట్రైన్డ్ ఉంటారు ఈ ఏరియాస్లో అని చెప్పేసి కొంతమందిని హైర్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వీ వర్ నాట్ మోర్ దెన్ 20. అప్పుడు వచ్చి కోర్ టెక్నాలజీ పరంగానే చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని గవర్నమెంట్కి డాక్యుమెంటేషన్ చేయటం, దాన్ని ప్రూవ్ చేయటం, దాని గురించి గవర్నమెంట్ అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రజెంట్ చేయటం, దెన్ వెదర్ వీ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఆల్ దేర్ కండిషన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ టు బి డన్ టెక్నికలీ, అదన్నీ చేయటం జరిగింది. దెన్ ఫైనాన్షియల్గా లోన్ సప్లై చేసుకోవటం, బ్యాంక్స్ ఎవరన్నా డబ్బులు ఇస్తారని వెళ్ళి నిలబడుకోవటం, బ్యాంక్స్ చుట్టూ తిరగటం జరిగింది. వెంచర్ క్యాపిటల్స్ని కూడా అడగటం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత దెన్ వీ హ్యాడ్ టు బిల్డ్ ఫెసిలిటీ, ఎందుకంటే ఇది సిటీలో కూర్చొని వీ కాంట్ డూ ఇట్ ఇన్ ఆర్డినరీ బిల్డింగ్ ఎన్వైరన్మెంట్లో చేయలేము. సో దీనికి ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది మనం క్రియేట్ చేయాలి. సో అప్పుడు బ్యాంక్స్ ఫండింగ్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఇక్కడ జినోమ్ వ్యాలీలో ఫస్ట్ కంపెనీ అనమాట. మేమే 20 years ago గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అప్రోచ్ అయ్యి ల్యాండ్ కొనుక్కోవటం జరిగింది. అండ్ దెన్ వీ బిల్డ్ ద ఫెసిలిటీ. అండ్ దెన్ ప్యారలల్గా టెక్నికల్ ప్రొసీజర్స్ అంతా చేసుకుంటూ, గవర్నమెంట్కి కావాల్సిన అదన్నీ చేసుకుంటూ, బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ, ప్రెమైసెస్ ఇది ఎలా ఉండాలని, మళ్ళీ ఎక్విప్మెంట్స్, ఇన్స్టలేషన్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ సైమల్టేనియస్లీ. అండ్ దెన్ ద ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేయటం అనేది కూడా 3-4 years పట్టిందమ్మా. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 1000+ ఇక్కడే, 1,500 దాకా ఇక్కడే ఉన్నారు ఇన్ దిస్ క్యాంపస్. అండ్ దెన్ వీ హ్యావ్ అరౌండ్ ద కంట్రీ వీ హ్యావ్ అనదర్ 400-500 మార్కెటింగ్ స్టాఫ్. If you get the free time, what do you do? What do you love to do? I'd like to travel. Okay. ఎక్కడికన్నా వెళ్ళాలని అనిపిస్తుంది. ఈవెన్ 2 days. పర్టికులర్గా ఇది ఒక ప్లేస్, ఇష్టమైన ప్లేస్ అని ఏదైనా ఉందా, యువర్ ఫేవరెట్ ప్లేస్ లాగా? ఐ లైక్ టు గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, బట్ ప్రధానంగా ఇండియాలోనే ఫస్ట్ ఎక్కువ చూడాలని అనిపిస్తుంది. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ దట్, చిన్నప్పటి నుంచి అది కూడా మొదలైంది. అది కూడా ద ట్రబుల్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ యంగ్. మా ఫాదర్ చాలా చాలా తీసుకెళ్లేవారు, ఇట్లా అదర్ స్టేట్స్కి వెళ్ళాలి, అదర్ స్టేట్స్లో ఏముందని, ఆ కల్చర్ని తెలుసుకోవాలి, అక్కడ చూడాలి, అటువంటి ఆపర్చునిటీస్ అప్పుడే జరిగింది. సో మేబీ దట్ కంటిన్యూస్ ఈవెన్ నౌ. మ్యూజిక్ వింటానమ్మా, చాలా మ్యూజిక్ వింటే. మ్యూజిక్ ఇందాక అన్నారు, అంటే చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోమన్నారు పేరెంట్స్ అని చెప్పేసి. సో మ్యూజిక్ వినడం వరకేనా, ఎప్పుడన్నా అలా హమ్ చేస్తూ ఉంటారా? I can learn from listening. Okay. When I play it in my car every day, I listen to music a lot. And I can just learn from listening అన్నమాట. Though I can't formally ఇప్పుడు వెళ్ళి కూర్చొని రిగరస్గా అటువంటి ట్రైనింగ్ చేసుకోకపోయినా, once I start listening to music, I can start singing along with it. Okay. to some extent. And another little, the other last thing that I would also like to say is being involved in something useful to society. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక ఇన్వైట్ చేశారని చెప్పేసి. సో దేవుళ్ళు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? ఇంకేమో దేవుడి పేరు చెప్పినా నేను ఐ కాంట్ ఎస్కేప్. డెఫినెట్లీ స్వామి, వెంకటేశ్వర స్వామి. ఓకే. సో ఇప్పుడు టీటీడీకి బోర్డ్ ఈజ్ ఆల్సో ఆర్ ఇంటి దైవం అంటారు కదా, అట్లా. సో అది కూడా కాబట్టి, బట్ చిన్నప్పుడు అది తెలీదు. చిన్నప్పట్లో వీ డోంట్ నో ది డెప్త్ ఆర్ ది దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు కదా మన పురాణాల మీద, ఆల్ ది స్పిరిచువల్ లెర్నింగ్స్ మీద పెద్దగా తెలవదు. బట్ of course now definitely Swami is always there.
లాస్ట్ ఇయర్ నుంచి టీటీడీలో బోర్డులో మెంబర్ అవ్వడం కూడా జరిగింది. ఎలా అనిపించింది మీరు ఒక మెంబర్గా అక్కడ బోర్డులో మెంబర్గా ఉండడం? మీకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, అలా స్వామి వల్లే వచ్చింది అనిపించిందా మీకు? అంతేనమ్మా, అది బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. నేను ఎప్పుడు ఏ పని చేసినా ఐ ఆల్వేస్ డెడికేటెడ్ టు సంథింగ్ అబౌవ్ మీ. నేను చేస్తున్నాను, నాకు ఈ రిజల్ట్ కావాలని నేను ఎప్పుడు అనుకోను పర్సనల్గా. ఏ ఆఫీస్లో ఏ పని చేసినా కూడా స్వామి దిస్ ఇస్ యువర్ వర్క్, మన పని మనం చేసుకుంటూ పోతే దానికి రిజల్ట్స్ అనేది మనం కోరుకోవటం కన్నా మనకి ఇవ్వటం అనేది అది ఎవరో ఒకరు ఇస్తారు. అది మనం బాగా చేస్తే మనకి రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయి. సో వీ డోంట్ హ్యావ్ టు బీ అన్డ్యూలీ దాని గురించి బాదర్ అవటానికన్నా మన పని నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోవాలి, క్లియర్గా చేసుకోవాలి. బట్ ఇంటెన్షనల్గా డోంట్ హార్మ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ for that matter, but definitely be very serious about what you do, because that's very important. That speaks for us. So మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుని ఫ్యూచర్లో ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్గా లేడీస్ వస్తూ ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటారు? ఎందుకు అంటే ఈ ముఖ్యంగా పారిశ్రామిక రంగం వరకు వచ్చేసరికి లేడీస్ సంఖ్య తక్కువగా ఉంది. సో ఎందుకు అంటారు? అది కూడా లేడీస్ సంఖ్య తక్కువ అంటే అమ్మా, ఒకటి కరేజ్ కూడా ఉండాలి, కొంచెం కాన్ఫిడెన్స్తో పాటు కరేజ్ కావాలి. ఎందుకంటే చాలా మైండ్ హ్యాస్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. అది 100 అవ్వచ్చు, లేకపోతే 0 అయిపోవచ్చు. బికాస్ బిజినెస్ ఇస్ లైక్ దాట్, వన్ హ్యాస్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. సో దానికి చాలా ధైర్యం అవసరం. అండ్ దెన్ టు బీ వెరీ ఫోకస్డ్, ఆర్ యూ షుడ్ హ్యావ్ ద ఇది అబౌట్ ఇట్, ఫీల్ ఫర్ ఇట్. ఒక కమాండ్ ఉండాలి, ఒక 5-10 years ఆఫ్ బాగా నాలెడ్జ్ ఉండాలి దాని మీద. ఐటీ అండ్ బయోటెక్, లైఫ్ సైన్సెస్ అంతా మనం చూస్తే అన్నీ ఇట్ ఈస్ కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్ అనమాట. సో మెనీ ఆఫ్ దీస్ గర్ల్స్ ఆర్ వెరీ నైస్లీ క్వాలిఫైడ్. ఒక 3-4-5 years పనిచేసి ఉంటారు, వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది, ట్రైన్ అవుతూ ఉంటారు. సడన్గా ఒకరోజు వచ్చి మేడం నాకు పెళ్లి ఫిక్స్ అయింది, నేను వర్క్ మానుకోవాలని అంటారు. అలాంటప్పుడు బాధేస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ దట్ వీఆర్ లూజింగ్ అ గుడ్ ఎంప్లాయీ, బట్ ఈవెన్ ఫర్ హర్ యాజ్ అన్ ఇండివిజువల్ మంచి ప్రొఫెషన్ తన క్యారియర్ తను కోల్పోతుందో ఏమో కదా. తనకి ఆ నాలెడ్జ్ సొసైటీలో, ఇప్పుడున్న నాలెడ్జ్ సొసైటీలో ముఖ్యంగా పేరెంట్స్, ఫ్యామిలీ, హస్బెండ్ ఫర్ ఉమెన్, బికాజ్ పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ హస్బెండ్, మళ్ళీ పిల్లలు. ఇది ఒక ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్లో ముగ్గురు కానీ సపోర్ట్ చేస్తే ఎనీ ఉమెన్ కెన్ బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. అంతే కదా. లేడీస్, విమెన్ వచ్చేటప్పుడు ద ఫీమేల్ సైకి ఎలా ఉంటుందంటే, ఇంట్లో చూసుకోవాలి, వంటగది చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళు ఉంటారు, సమ్టైమ్స్ ఇన్లాస్, పేరెంట్స్. ఈ రోజుల్లో మనకి 2 బాధ్యతలు వచ్చేస్తున్నాయి. ఎంతో మంది గర్ల్స్ చూసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ని, ఇన్లాస్ని. సో అలాంటప్పుడు మనకి సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో వీఆర్ ఆల్వేస్ అ మల్టీటాస్కింగ్ పర్సనాలిటీ. వర్క్ ఒక డైమెన్షన్ వచ్చేటప్పుడు వీటిలన్నిటితో పాటు దానికి టైం కేటాయించాలి. మన ఇల్లు ఒక యూనివర్స్ అని అనుకుంటే వీఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దట్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ అరౌండ్ అస్. We receive also. I'm not saying that we don't receive from the world around us. We do get, but I think we give a lot more. I don't know, I could say that anukuntunnanu nenu. We do give a lot more. A lot of our time is always for someone else or something else, and more than our own selves. అని అనుకుంటున్నానమ్మా నేను. సో ఇంత మీ టైట్ స్కెడ్యూల్లో కూడా మా కోసం ఇంత టైం స్పెండ్ చేయడం, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.